హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు రాజ్యసభకు పంపించే క్యాండిడేట్లో సానా సతీష్ అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీ పార్టీ అనేది ఒక మహావృక్షం. చాలామంది దాని కింద సేద తీరారు, చాలామంది దాన్ని పెంచి పోషించారు. అటువంటి మహావృక్షంలో మహావృక్షాలు అంటే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ సానా సతీష్ అనే ఒక అభం శుభం తెలియని, పేరు ఊరు తెలియని ఒక వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తున్నారు? ఈ విషయం గురించి మనం క్లియర్గా ఆలోచిద్దాం. మీలో కూడా ఎవరికి కూడా ఒక పొలిటీషియన్గా కానీ, ఒక మనిషిగా కానీ, ఒక సంఘ సంస్కర్తగా కానీ సానా సతీష్ బాబు అనే వ్యక్తి తెలుసా? తెలిస్తే చెప్పండి. తెలియదు అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ స్టోరీ కంపల్సరీగా మీరు వినాలి. అసలు ఎవరి సానా సతీష్? తిరిగి రాజ్యసభ టికెట్ ఎలా వచ్చింది? గతంలో కూడా రాజ్యసభ కావాలని నేను ట్రై చేస్తే ఇతన్ని చూసి చాలా మంది భయపడి, ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన పైన ఉన్న కేసులు చూసి భయపడి అసలు నువ్వు రాజ్యసభకు వెళ్ళడానికి అనర్హుడివి అంటూ టికెట్ ఇవ్వకుండా తరిమేసిన దాఖలాలు గతంలో చాలా ఉన్నాయి. అయితే సానా సతీష్ని చాలా మంది రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణిస్తూ ఉంటారు. అంటే రాజ్యాంగేతర శక్తి అంటే ఏంటి అంటే ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక ఆర్థిక నేరస్తుడిలాగా, ఒక లాని డిసోబే చేసి తప్పు చేసిన వ్యక్తిలాగా అతన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి జీవితం కాదు ఈయనది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి లైఫ్ స్టైల్ ఈయనది. అలాగే తన లైఫ్ స్టైల్ ని కొనసాగిస్తూ ఉన్నాడు. సో సానా సతీష్ అనే వ్యక్తి రాజ్యాంగేతర శక్తి అంటూ చాలా మంది మాట్లాడుతూ చాలా పేపర్లో రావటం, ఆ పేపర్ కూడా కావాలంటే మీకు ఇస్తాను చూడండి. అయితే సానా సతీష్ పైన అనేకమైన కేసులు ఉన్నాయండి. అనేకమైన కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, ఇంకా సిబిఐకి లంచాలు ఇచ్చిన కేసులు ఉన్నాయి. ఇద్దరు సిబిఐ ఆఫీసర్ల మధ్య లంచాల విషయంలో గొడవ పెట్టి కోర్టులో నేను లంచం ఇచ్చానని చెప్పి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి కథలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలు చేస్తున్నాడని అటు ఈడీలో ఇటు సిబిఐలో కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఆర్థిక నేరస్తుడికి, రాజ్యాంగేతర శక్తికి ఇప్పుడు రాజ్యసభ టికెట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? మెయిన్ ఇన్ బిజినెస్ ఏంటో తెలుసా? హవాలా, మనీ లాండరింగ్. హవాలా అంటే ఇండియాలో కరెన్సీని వేరే కంట్రీస్ లో, వేరే కంట్రీస్ కరెన్సీని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తూ హవాలా చేయటం. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా డబ్బుని మారుస్తూ ఉండటాన్ని హవాలా అంటారు. మనీ లాండరింగ్ అంటే అధిక వడ్డీలు ఇవ్వటాలు, లేదంటే సెటిల్మెంట్లు చేయటాలు, ఇవన్నీ మనీ లాండరింగ్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ చేస్తున్న ఒక ఆర్థిక నేరస్తుడికి ఎందుకు టికెట్ ఇచ్చారు? అంతేనా? ఇద్దరు సిబిఐ ఆఫీసర్ జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఇతను. ఎవరు వాళ్ళిద్దరంటే సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాజేష్ అస్తాకు, అదే విధంగా అలోక్ వర్మకి ఇతను ముడుపులు ఇచ్చాననేసి తెలిసింది. ఎందుకంటే ఇతని పైన ఉన్నటువంటి ఈడీ కేసులు, వేరే కేసులు తీసివేస్తే మీకు నేను 2 కోట్లు ఇస్తానంటూ రాజేష్ అస్తానకు చెప్పడం జరిగింది. అసలు ఈ కేసులోనే మనోడిని ఎప్పుడు బొక్కులో పెట్టి మక్కలేర కొట్టాల్సిన సిచ్యువేషన్. కానీ ఎప్పుడైతే మనోడి దగ్గర డబ్బుతో గేమ్ ఆడుతూ ఉన్నారో ఆ డబ్బుకు లొంగిపోయినటువంటి చాలా మంది అధికారులు ఈ కేసుల్ని అంతానికి చేరకుండా కాపాడుతూ వస్తూ ఉన్నారు. కోర్టుల్ని మేనేజ్ చేస్తున్నాడు, సిబిఐని మేనేజ్ చేస్తున్నాడు 2 కోట్ల లంచం ఇచ్చి. సో ఇదే విధంగా సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాజేష్ అస్తాకు, అదే విధంగా అలోక్ వర్మకి మధ్య గొడవ పెడతానికి కారణం ఈయన. ఎందుకంటే ఈయన కోర్టులో చెప్పేయడం జరిగింది, నేను డిప్యూటీ రాజేష్కి 2 కోట్లు ఇస్తాను, నా కేసు కొట్టేయమని అంటే తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. సో అలాగే కాకుండా ఈ 2019లో సానా సతీష్ ని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టాలని చూశారు. 14 రోజులు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సానా సతీష్ ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ తీసుకెళ్లి అతనికి సంబంధించిన ఆర్థిక నేరాలు మొత్తాన్ని కూలంకషంగా ప్రూవ్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలను కూడా మనోడు అడ్డుకోవడం జరిగింది, లంచాలు ఇస్తూ. సో ఓవరాల్ గా ఈ సానా సతీష్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ పర్సన్. చాలా డబ్బులు తను చేతులు మారుస్తూ మనీ లాండరింగ్ చేస్తూ బీభత్సంగా సంపాదించినట్టు అర్థమవుతూ ఉంది. ఈ ఏడాది జులైలో కూడా ఆయన నా పైన ఉన్న కేసులు కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. నా పైన ఉన్న కేసులు కొట్టేయండి అంటే ఢిల్లీ హైకోర్టు చెప్పింది, నువ్వు అంత సీన్ లేదు బాసు, నీ కోర్టులో కేసులు కంటిన్యూ అవుతుంటే నువ్వు సామాన్యమైన నేరస్తుడివి కాదు, నీ కేసులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి, కొట్టివేయబడవు అని చెప్పడం జరిగింది.
అటువంటి ఆర్థిక నేరస్తుడిని ఎందుకు టీడీపీ పార్టీ నెత్తిన పెట్టుకుంది, లోకేష్ బాబు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు స్నేహితుడనే అంటే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సానా సతీష్ బాబు పార్టీలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన పార్టీ కార్యకలాపాల్లో ఏ మంత్రి దగ్గర ఏ పిఏ ఉండాలి, ఎవరి జాబులు ఎక్కడ వేయాలి, ఎవరు పోస్టింగ్ ఏమి ఇవ్వాలి అన్న విషయంలో లోకేష్ గారి పక్క నుండి లోకేష్తో కూర్చొని లోకేష్ సానా సతీష్ కలిసి డిసైడ్ చేసి ఇప్పుడు మంత్రి పదవులు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏ పోలీస్ ఆఫీసర్ పైన ఏ వేటు వేయాలి, ఏ ఎంపీ ఎమ్మెల్యే దగ్గర ఎవరెవరిని పెట్టాలి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, ఎవరితో ఏ పనులు చేయించుకోవాలి, ఇవన్నీ సానా సతీష్ అండర్లోనే స్కెచ్ ప్రకారం జరుగుతున్నాయి అనేది వాస్తవం అంట. ఓకే, ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులు, హవాలా కేసులు సానా సతీష్ పైన ఉన్నాయంటే పొరపాటున నాకు వస్తున్న డౌట్, చాలా మందికి వస్తున్న డౌట్, ఇది కంపల్సరిగా ఇప్పుడు మనం రేస్ చేసుకోవాల్సిన డౌట్, లోకల్ గా మనం ఆలోచించవలసిన మన మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ నాయకులు ఎవరు ఎంత డబ్బు సంపాదించినా దాన్ని గుట్టు చప్పుడు కాకుండా హవాలా చేసే మనిషిగా సానా సతీష్ పార్టీలో అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఎంతమంది నాయకుల డబ్బుని హవాలా చేశాడు, ఎంతమంది మనీ లాండరింగ్ లో ఇన్వాల్వ్ చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రాపర్టీస్ కూడా 1,00,000 కోట్లని చంద్రబాబు నాయుడు తన్నోటితోనే చెప్పడం జరిగింది. ఆ 1,00,000 కోట్ల ప్రాపర్టీస్ కాకుండా ఇంకా 2,00,000 కోట్లు ఉన్నాయనేసి అభియోగాలు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటిని విదేశాలకు తరలించే ప్రయత్నంలో సానా సతీష్ పాత్ర ఏంటి? లోకేష్ బాబు మాటికి వస్తే వేరే కంట్రీస్ అలా తిరిగి వస్తున్నాడు. దాంట్లో కూడా ఆ అన్ని జర్నీస్లో కూడా సానా సతీష్ పక్కనే ఉండటం జరుగుతుంది. సో సానా సతీష్ ఇందుట్లో మనీ లాండరింగ్ కేసులో లోకేష్ బాబుకి ఏమైనా పాత్ర ఉందా? సో లోకేష్ బాబు తన మనీని ఏదైతే సంపాదిస్తున్నారో దాన్ని విదేశాల్లో దాచుకునే ప్రయత్నంలో సానా సతీష్ బాబు ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడా? ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. చూద్దాం వెరీ సూన్. అందుకోసమే తనకు రాజ్యసభ టికెట్ ఇచ్చారా, ఎంత డబ్బైనా ఇస్తా నాకు రాజ్యసభ ఇవ్వండి అని అడిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్ గా సానా సతీష్ అనే వ్యక్తి రాజ్యాంగేతర శక్తి, మనీ లాండరింగ్ కేసులు, హవాలా కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, వాట్ నాట్ అన్ని ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపించడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించి మీ సమాధానం చెప్పాలని మీ విజ్ఞతకే వదిలేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇదంతా కేవలం మనకి అందిన సమాచారం. ఇందులో వాస్తవాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.